మరి మొన్నటి దాకా మనం ఈ గుంటూరు పార్లమెంట్ లో ఒక కరకట్ట కమల్ హాసన్, ఇప్పుడు మన నియోజకవర్గంలో ఒక కొత్త కమల్ హాసన్ తయారయ్యాడు. ఎవరంటే ఆయన అవినీతి గురించి కానీ, దోపిడీ గురించి కానీ, దౌర్జన్యాల గురించి కానీ ఎంత చెప్పినా తప్పదు. ముఖ్యంగా అంబటి రాంబాబు తమ్ముడుగా, మరి ఒక షాడో మంత్రిగా ఏ విధంగా ఆ నియోజకవర్గంలో పలు టెండర్లు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, షాపుల వేలం పాటలు కావచ్చు, వీటిలో తన అధికారంతో తన గుత్తేదారులకి తనకు సంబంధించిన వాళ్ళకి వివిధ టెండర్లు కేటాయించిన విషయాన్ని నేను ప్రజల ముందుకోవాలి. సత్యనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ టెండర్లు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ టెండర్లు సంవత్సరాల తరబడి అక్కడ వాటి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకు కాకుండా తనకు సంబంధించిన వ్యక్తులకి ఆ టెండర్లు కేటాయించే దానిలో కీలక పాత్ర పోషించి ఎంతో మంది ఆ ప్రాంతంలో సంవత్సరాల తరబడి బతుకుతా ఉన్న పేద పారిశుద్ధ్య కార్మికులు కడుపుపడుతుంది. అలాగే రెండోది, ఏదైతే వావిలాల కాంప్లెక్స్ కు సంబంధించిన షాపులు తనకున్న అధికారాన్ని చక్రం తిప్పి షాపుల కేటాయింపులో వేరే ఎవ్వరు కూడా టెండర్లు వేయకుండా, వేరే ఎవ్వరు కూడా టెండర్లకు పాల్గొంటే వాళ్ళని బెదిరించి భయపెట్టి టెండర్లో పాల్గొనకుండా ఆ టెండర్లు తన అనుమానాలకి తీసుకోవడం జరిగింది. అదే విధంగా జిల్లా పరిషత్ కాంప్లెక్స్ లో కొత్తగా షాప్స్ పెట్టారు. ఆ షాపులు నిర్మాణం చేసినప్పుడు వాటికి కూడా టెండర్లు ఇచ్చారు. వాటిలో కూడా ఏంటంటే పోలీసులను పెట్టి బెదిరించి టెండర్ ఫామ్, మున్సిపాలిటీకి వెళ్ళి ఎవరన్నా టెండర్ ఫామ్ తీసుకుంటే వాళ్ళ దగ్గరికి పోలీసులను పంపించి బెదిరించి టెండర్ల ఫామ్ ఎవరికి ఇవ్వకుండా సింగిల్ టెండర్లు ఇచ్చి తన చుట్టూ ఉన్న వాళ్ళకి కట్టబెట్టడం జరిగింది. ఆ నియోజకవర్గంలో అంబటి రాంబాబు పేరుకే మంత్రి గాని అసలు నిజమైన పెత్తనం అంతా కూడా అనధికారమైన అధికారాన్ని చలాయించింది అంబటి మురళీకృష్ణ. పైన నేను చెప్పినట్టుగా మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్టులు కావచ్చు, ఆసుపత్రిలో శానిటేషన్ కాంట్రాక్ట్ కావచ్చు, వాయులాల కాంప్లెక్స్ లో టెండర్లు కావచ్చు, పంచాయతీలో గెస్ట్ హౌస్ టెండర్లు కావచ్చు, వీటన్నింటిలో కూడా పలు అక్రమాలకి ఆయన పాల్పడటం జరిగింది. ఆయన భాగస్వామ్యంతోనే పెద్ద ఎత్తులు కూడా ఈ షాపుల కేటాయింపులో డబ్బులు చేతులు మారినాయి అనేది సత్యనపల్లిలో ఏ మూలకెళ్ళినా కూడా. అదే విధంగా రెండోది ఎంత దారుణం అంటే, కరోనా తెలుసు మనందరూ. కరోనాలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు, ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు, ప్రాణాలు కోల్పోయారు. అటువంటి కరోనా సమయంలో ఆయన సత్యనపల్లిలో ఉండి చేసింది ఏంటంటే ఆసుపత్రులకు భోజనం పెట్టే కాంట్రాక్టులు, ఆసుపత్రుల్లో కావాల్సిన వాళ్ళకి బలమైన ఆహారం ఇచ్చే కాంట్రాక్టులు, చివరికి మన కాటూరి మెడికల్ కాలేజీలో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తే వీళ్ళ దౌర్భాగ్యం, ఈ అనుమాయ దౌర్భాగ్యం ఏ కాడికి వచ్చిందంటే క్వారంటైన్ సెంటర్ లో ఉన్న బెడ్లు, పరుపులు, మంచాలు అమ్ముకునే స్థాయికి అంబటి మురళీకృష్ణ మనసు ఇంతకంటే దారుణం కొట్టలేదు. కరోనా సమయంలో కూడా ప్రభుత్వం కేటాయించిన డబ్బుల్ని వాటిలో కూడా దోపిడీకి బాధపడ్డారంటే దాన్ని బట్టి అంబటి మురళీకృష్ణ నిజమైన స్వరూపం ఏంటో పొన్నూరు నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. మరి అదే చెప్తా ఉన్నాను, ఈ చివరికి వాళ్ళది ఎట్లా ఉందంటే కరోనాలో ప్రాణాలు పోతున్నా పర్లేదు, నా డబ్బులు నాకు కావాలి, నా సంపాదన నాకు కావాలి. దానికోసం మంచాలు అమ్ముతారు, దానికోసం పరుపులు అమ్ముతారు, దానికోసం భోజనాలు పెడతారు, దానికోసం దొంగ లెక్కలు రాస్తారు, దొంగ లెక్కలు రాసి డబ్బులు కాదు. ఇది అంబటి మురళీకృష్ణ స్వరూపం అని చెప్పి తెలియజేస్తాను. మూడోది ఆయన ఏం చెప్తున్నాడు, అధికారులు ఎవరైనా, నేను మొన్న కూడా చెప్పాను, అధికారులు ఎవరైనా సరే ఆయన ప్రసన్నం చేసుకుంటే చాలు. షాడో మంత్రిగా ఉన్న అంబటి మురళీకృష్ణని ప్రసన్నం చేసుకుంటే చాలు, బ్రహ్మాండంగా పోస్టింగ్ తీసుకున్నాడైతే ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. పోస్టింగ్ వెళ్లే ముందు బరువైన కవర్లు పెట్టాలి చేతిలో. పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఆయన కనపడాలి, ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఆయన మున్సిపల్ ఆఫీసులో కూర్చొని రివ్యూలు చేస్తా ఉంటాడు. మంత్రి అంబటి రాంబాబు లేకపోతే అంబటి మురళీకృష్ణ. సత్యనపల్లి ప్రజలు ఓటు వేసిన అంబటి రాంబాబు, అంబటి మురళీకృష్ణ అన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక షాడో మంత్రిగా, ఒక షాడో ఎమ్మెల్యేగా ఈ విధంగా పలు అక్రమాలు. ఇక్కడికి వచ్చి ఏం చెప్తా ఉన్నాడు, కమల్ హాసన్ ని మించి నటిస్తున్నాడు. ఈ చెయ్యి అడ్డెళ్ళింది, ఆ చెయ్యి అడ్డెళ్ళింది, ఏమని నీతి నిజాయితీ గురించి చెప్తాడా? మేము చెప్పిన ఆరోపణకి ఒక్క దానికి కూడా ఆయన సమాధానం చెప్పాడా? మేము మనం చెప్పాం, ఇదిగో డోక్రా ఇన్ని కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, ఫలానా డోక్రా సొసైటీ నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పాను? కాబట్టి అంబటి మురళీకృష్ణ సత్యనపల్లిలో అందిన కాడికి, దోచిన కాడికి అడ్డగోలుగా దోచుకొని ఇవాళ కొన్నూరు వచ్చాడేదానికి
ఇదే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే. ఇంకొకటి, ఇవన్నీ మనకి ఉన్న అనధికారమైన అధికారాన్ని ఎంతో మంది ఆయన ఏం చెప్తున్నాడు, నేను సెంటు భూమి కొన్నాడు, ఇవన్నీ రేపు రాబోయే రోజుల్లో ఏం చేశాడు, ఏ విధంగా ఆక్రమించాడు ఏంటి అనేది చాలా చెప్తాను. ఇంకా ఇవాటికి ఈ 3 అంశాలు కూడా ప్రజల మీద ఉంచుతా ఉన్నాం. అదే విధంగా నిన్న ముఖ్యమంత్రి గారి సభ చూసిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న వైకాపా నాయకులు కూడా వైకాపాకి ఓటేసి రాబోయేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అనేది స్పష్టంగా కనబడుతుంది. వైకాపా వేసే ఓటు చట్టబొట్టులో వేసినట్టే ప్రజలు నిర్ణయానికి రావడం. రెండోది నేను చెప్తా ఉంది ఏంటంటే, నాయకులు ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాయకులు కానీ భాష కానీ వాళ్ళ వ్యవహారం మాలాంటి వాళ్ళకి ఏంటంటే, రాజకీయంలో ఉన్నాడు ఇవాళ మేము అభ్యర్థిగా నిలబడితే మాకు ఒక్క ఓటు ఉన్నాడు కూడా ఆ ఓటర్ దేవుడే మాకు లెక్క. అది ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా ప్రతి ఓటర్ని దేవుడిగా భావించే మనస్తత్వం మారి వాళ్ళు ఇంకా అధికారం అనే అహంకారం ఇంతకు ముందున్న ఎమ్మెల్యేకి పోయినట్లేదు, ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి, కొత్తగా నిలబడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి పోయినట్లేదు. రేపు ఎన్నికల్లో మీరు చూస్తారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు నన్ను హాఫ్ టికెట్ అన్నా వల్ల, సింగిల్ టికెట్ అన్నా వల్ల, నయా పైసా టికెట్ అన్నా వల్ల మేము ప్రజల కోసం ఉండేవాళ్ళం. ఒక్క ఓటు ఉన్నాడైనా సరే, ఏ కులమైనా ఏ మతమైనా వాడు మాకు దేవుడే, ప్రతి ఓటరు మాకు దేవుడే. కాబట్టి రేపు ఎన్నికల్లో నేను చూస్తాను, మా బలం ఏంటో మీరు చూస్తారు, మా కూటమి బలం ఏంటో మీకు రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. ఈ నియోజకవర్గంలో అద్భుతమైన ఫలితాలు రావు. మీరు ఎన్ని కుట్రాలు ఏంటి, కులం పేరు చెప్పండి, ఇంకో పేరు చెప్పండి, మీరు ఏం చెప్పినా కూడా ఆ కులాల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ కులానికి పెద్ద నాయకుడు. ఆయన మాటను బట్టి పోతారు చెప్తే మీలాంటి వాళ్ళ మాటలను బట్టి ఇక్కడ పోయే పరిస్థితి లేదనేది వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే, ఇవాళ కావాలని కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలో భాగమే నిన్న మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా రేపు వాటికి సమాధానాలు చెప్తాం. రోసే గారు కూడా దానికి సమాధానం చెప్తారు. అసలు ఆయన పేరుకే ఎంపీ క్యాండిడేట్ అనుకుంటున్నారు తప్పితే రోసేని బలమైన అభ్యర్థిని ఎవరు భావించుకోవాలి. పెమ్మసాని గారు ఆల్రెడీ ఇక్కడ ఎంపీగా గెలిచారనేది ప్రజలందరూ భావిస్తున్నారు. రోసే గారు నామమాత్రంగా ఉన్న ఎంపీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ కంటే ఆయన అదే ఓటికుండా ఎక్కువ మోగుతాడు, అందుకని ఎక్కువ మోగుతున్నాడు. నేను చెప్పేది ఒకటే, ధూళిపాడ వేరే సోదరి కుటుంబం 1967 నుంచి గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం. మేము సిద్ధాంతాల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నాము, విధానం మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నాము. అలాగే మీలాంటి వాళ్ళ ఉడత ఊపులకి ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు ఏమైనా అదేదో అంట ర్యాలీ చూసంటే నాకేదో అయిందంట. ఏమీ కాదు, 1000 కొండలు కాదు 1000 ఏనుగులు వచ్చినా ఎదుర్కొనే శక్తి మా కాబట్టి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని వెంటాడినా వేటాడినా ఇవాళ కూడా వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా వేటాడే ప్రయత్నం, కానీ వాటిని ఎదుర్కొంటాం. నిన్న మొన్న చూశారు రాష్ట్ర పేరు మీద మాకు జిఎస్టీ నోటీసులు పేరు ఎప్పుడో ఇచ్చాం, మేము సమయం కావాలని అడిగాం. కానీ ఆ శాఖలో వాళ్ళకి సంబంధించిన 10 మంది అధికారులు ఉండి మాకు నోటీసులు ఇస్తారు, వస్తే ఫేస్ చేస్తాం. మేము ఎక్కడికి నేను ఒకే చెప్పాను, మేము ఈ ఊరు వదిలిపెట్టే వాళ్ళం కాదు, పుట్టింది ఈ ఊర్లోనే, పోయేది ఈ ఊర్లో. ఈ మట్టిలో ఉన్నాడో ఈ మట్టిలోనే కలుస్తాం. కాబట్టి ఊరు వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళం కాదు. ఏదో వాళ్ళ ఏదో డైలాగ్ చెప్పాడు, వాళ్ళ ర్యాలీ చూసంటే మాకేదో మాకు ఏమి కాదు, మా ర్యాలీ చూసి అక్కడ మొదలుపోయింది. నిన్న మా ర్యాలీకి వచ్చినంత ఉమ్మడి కూటమి అభ్యర్థిగా 3 పార్టీలు చేసిన ర్యాలీకి వచ్చినంత జనం కూడా ముఖ్యమంత్రి మీటింగ్ రాబోతుంది. జనం అనుకుంటున్నారు కొన్నూరు ఐలాండ్ సెంటర్, మేము కాదు, ఎక్కడెక్కడో పెయిడ్ హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళందరినీ సైకిల్ దొరికిస్తే దేని సినిమా కాదు, ఇది కొన్నూరు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఎన్ని డైలాగులు వాడినా ఎన్ని మాటలు మాట్లాడినా మేము పడతానికి సిద్ధం. దేనికంటే ప్రజల కోసం. ఎన్నికలలో రేపు ప్రజలు చూపెడతారు, రేపు ఫలితాలు ఖచ్చితంగా దాని ద్వారానే ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చేస్తారు. మీరు చేసే కుల రాజకీయాలకి, మీరు చేసే ప్రతి దానికి కూడా. కాబట్టి మేము తెలియజేసేది ఒకటే, ఒక కొత్త కమల్ హాసన్ నిర్మించినట్టు అంబటి కృష్ణ తను సత్తెనపల్లి నియోజకవర్గంలో ఒక షాడో మంత్రిగా, ఒక షాడో ఎమ్మెల్యేగా ఏ విధంగా ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లో, ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టర్లో, ప్రభుత్వానికి సంబంధించిన షాపుల కేటాయింపుల్లో ఏ విధంగా దందా చేశాడు, పైరవి చేశాడు, డబ్బులు వసూలు చేశాడు, చివరికి క్వారంటైన్ స్టేషన్ లో ఉన్న పేషెంట్లకు పెట్టే ఫుడ్ లో కూడా ఏ విధంగా పక్కకు పడ్డాడు, ఏ విధంగా క్వారంటైన్ సెంటర్ లో ఉన్న బెడ్ అమ్మాడు,
ఆయన ఏదో ఎక్కడ చూస్తారు. మేమంట సత్తెనపల్లి ఫోన్ కొడుతున్నాడు, మేము కొడతల సత్తెనపల్లి వాడు పొందూరాడు చెప్తున్నారు. ఏమని, మహాప్రభు మీరు జాగ్రత్తగా ఉండండి రా బాబు, మేము మునిగిపోయాం అక్కడ, మళ్ళీ మీ దగ్గరకు వచ్చాడు, మీరు మునిగిపోతారు, జాగ్రత్తగా ఉండండి, సత్తెనపల్లి వాడు రివర్స్ లో పొందూరు పోయాడు. కాబట్టి నిన్నటి ముఖ్యమంత్రి సభ కూటమి విజయానికి ఖాయం అనేది స్పష్టమైంది. రెండోది, ఈ ప్రభుత్వంలో నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు కదా, మరి ముఖ్యమంత్రి కనీసం నా మీద ఒక్క మాట కూడా అదే మా నిజాయితీకి నిలువెత్తు ఇన్ని రోజుల నుంచి మీ పేపర్లో, మీ టీవీలో పుంకాలు ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళు పేజీ చేశారు. కానీ పొన్నూరు వచ్చి ఒక్క మాట కూడా నా గురించి మాట్లాడారు. అది మా వ్యక్తిత్వం అనేది గుర్తుంచుకోండి. మీరు ఏదైతే అధికారం ఉందని రెచ్చిపోయి మాట్లాడారో దానికి ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో రేపు ఎన్నికల్లో మాకు ఓట్లేసి, ఓట్ల ద్వారా ఈ నియోజకవర్గంలో అద్భుతమైన మెజార్టీ ఇచ్చి మిమ్మల్ని బంగాళాఖాతంలో కలుపుతారు.